అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జ్ఞాపకాల గది. కథ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విక్రమ్ తన సొంత ఊరి పొలిమేరలో అడుగుపెట్టాడు. మనసు నిండా తండ్రి పరమేశ్వరం గారిపై ఉన్న చేదు జ్ఞాపకాలు కోపం నీడల్లా వెన్నాడుతూనే ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం ఒక చిన్న మాట పట్టుకొని నీ ఆస్తి వద్దు, ఈ గడప తొక్కను అని శపథం చేసి వెళ్ళిపోయినవాడు ఇప్పుడు ఆయన చనిపోయాక ఆ పాత బంగ్లాకు సంబంధించిన ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టడానికి రాక తప్పలేదు. బంగ్లా గేటు తుప్పుపట్టి గోడల మీద నాచు పేరుకుపోయి విక్రమ్ మనసులాగే కల తప్పి ఉంది. ఆ ఇల్లు చూసుకునే నమ్మకస్తుడైన సోమన్న విక్రమ్ను చూడగానే కళ్ళు తుడుచుకుంటూ, విక్కీ బాబు నువ్వు వస్తావని అయ్య ఆఖరి శ్వాస వరకు ఎదురు చూశారు. ఆయన చనిపోయే ముందు ఆ పరమటి గదిలో పాత ఫోన్ గురించి ఏదో చెప్పబోయారు. ఆ గది తాళం ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా దాచుకునేవారు. ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు అంటూ వణుకుతున్న చేతులతో తాళాలు ఇచ్చాడు. విక్రమ్ అయిష్టంగానే ఆ గది వైపు నడిచాడు. ఆ గది తలుపులు తెరవగానే పాత పుస్తకాల వాసన, నిశ్శబ్దం అతనికి స్వాగతం పలికాయి. గది మధ్యలో ఒక పాత కాలపు టేబుల్, దానిపై ఒక ల్యాండ్ ఫోన్, పక్కనే ఒక చెక్క కుర్చీ ఉన్నాయి. విక్రమ్ ఆ కుర్చీలో కూర్చొని గదిని పరిశీలిస్తుండగా గోడపై ఉన్న ఒక చిన్న బోర్డు అతని దృష్టిని ఆకర్షించింది. దానిపై జ్ఞాపకాల గది, ఇక్కడ ఒక్క నిమిషం గతం వినిపిస్తుంది అని రాసి ఉంది. విక్రమ్ అది ఏదో భ్రమ అనుకొని నవ్వుకుంటుండగా అకస్మాత్తుగా ఆ ఫోన్ రింగ్ అయ్యింది. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం విక్రమ్ను ఉలిక్కి పడేలా చేసింది. వణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తగానే అవతలి వైపు నుండి అభి ఎలా ఉన్నావురా అన్న గొంతు వినిపించింది. అది ఖచ్చితంగా తన నాన్న పరమేశ్వరం గారి గంభీరమైన ప్రేమతో కూడిన స్వరం. విక్రమ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. నాన్న మీరా, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. పరమేశ్వరం గారు తన స్వరాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ, విక్కీ, ఈ గదికి ఒక వింత శక్తి ఉందిరా. మనసులో తీరని గాయం ఉన్నప్పుడు ఇది మానడానికి కాలం మనకిచ్చే ఒకే ఒక చిన్న అవకాశం ఇది. నా దగ్గర సమయం చాలా తక్కువ ఉందిరా, నా మాట జాగ్రత్తగా విను అని చెప్పాడు. విక్రమ్ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, నాన్న, ఆ రోజు నన్ను ఎందుకు అంత మాట అని ఇంటి నుండి వెళ్ళిపోమన్నావు? నా మీద మీకు అంత కోపమా అని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగాడు. అప్పుడు పరమేశ్వరం గారు అసలు నిజాన్ని బయటపెట్టాడు. అది కోపం కాదురా, నాకు అప్పుడే క్యాన్సర్ అని తెలిసింది. ఆ విషయం నీకు తెలిస్తే నీ కెరీర్ని వదిలేసి ఇక్కడే ఉండిపోతావని నాకు తెలుసు. నీ కలలు కళ్ళ ముందే కూలిపోకూడదని నేను నీ దృష్టిలో విలన్గా మారి నిన్ను పంపించేశాను. నువ్వు నన్ను ద్వేషిస్తూనే గొప్పవాడివి కావాలని కోరుకున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే విక్రమ్ ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తండ్రి తన కోసం అంత వేదనను అనుభవించారని తెలిసి, నాన్న నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని బ్రతిమిలాడాడు. సమయం ముగుస్తున్నట్లు ఫోన్లో వినిపిస్తున్న చిన్న శబ్దంతో పరమేశ్వరం గారు, నువ్వు ఏడవకురా, ఆ టేబుల్ డ్రాయర్లో ఒక తాళం చెవి ఉంటుంది. అది మనం పొలం దగ్గర ఉన్న పాత కొట్టానిది. అక్కడ నీకోసం నా ఆఖరి కానుక దాచాను, చూడు అని చెప్పగానే లైన్ కట్ అయిపోయింది. విక్రమ్ వెంటనే ఆ తాళం తీసుకొని పొలం దగ్గరకు పరుగున వెళ్ళాడు. ఆ పాత కొట్టాన్ని తెరిచి అక్కడ అతనికి కనిపించింది దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ కొట్టం గోడల నిండా విక్రమ్ 10 ఏళ్లలో సాధించిన ప్రతి చిన్న విజయం, వార్తాపత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, అతన్ని పొందిన అవార్డులు, ఫోటోలు నీట్గా అతికించి ఉన్నాయి. మధ్యలో ఒక పెద్ద బోర్డు మీద, నువ్వు గెలిచిన ప్రతిసారి నీ పక్కన నేను లేకపోయినా నీ నీడలా నీ వెంటే
ఉన్నానురా అని రాసి ఉన్న తండ్రి చేతిరాతను చూసి విక్రమ్ అక్కడే నేల మీద కూలబడిపోయాడు. ఆ ఒక్క క్షణం సంభాషణ అతన్ని 10 ఏళ్ల కోపాన్ని కడిగేసి తండ్రి ప్రేమే శాశ్వతమని నిరూపించింది.